అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు నీలు గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ, దాసు గారు, అనురాధ గారు, సునీల్ గారు, కృష్ణకుమారి గారు, సంయుక్త గారు, నిత్యశ్రీ గారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండి. నా ప్రతి వీడియోకి ఏదన్నా సజెషన్స్ కూడా బాగా ఇస్తున్నారు. మనకి జూలై 1 నుంచి చెప్పాను కదా, మంచి సజెషన్స్ ఇవ్వండి. ఇంకా ఏమైనా ఉంటే చెప్తున్నాను కదా, వన్ డే పెద్ద వీడియో పెడదాం, వన్ డే షార్ట్ అయితే పెడదాం. సో ఇంకెందుకు లేటు, ముందు ఛాలెంజ్కి ఆన్సర్ తెలుసుకొని ఈరోజు కొత్త కాన్సెప్ట్ నేర్చేసుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్, ఆఫ్టర్ 10 years హీ క్విట్ స్మోకింగ్. ఏంటి పర్మనెంట్గా అయితే ఏం రావాలి? క్విట్. నెక్స్ట్, ది బస్ సడన్లీ స్టాప్డ్. ఇప్పుడు సడన్గా అంటే తాత్కాలికంగా ఆగింది, కానీ శాశ్వతంగా అయితే బస్సు ఆగదు కదండి. జనరల్గా ఆలోచించాలి అంటే. సో మీరు ఎవరైనా ఈ డిఫరెన్స్ వీడియో మిస్ అయ్యి ఉంటే వీడియో చెక్ చేయండి. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ జూన్లో బాగా వైరల్ అయిన హిందూ ఎడిటోరియల్ వొకాబులరీలో కొన్ని పదాలండి. అవి ఏంటో నేర్చుకుందాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఫస్ట్ వర్డ్ స్క్రూటినీ. ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి, స్క్రూటినీ అని పలకాలండి. అంటే క్షుణ్ణంగా పరిశీలించడం, జాగ్రత్తగా తనిఖీ చేయడం అని మన వాడుక భాషలో చెప్తారండి. సో ఏదైనా సరే విషయాన్ని బాగా దాని మొదటి నుంచి అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని క్షుణ్ణంగా పరిశీలించడం అని. అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాలి అంటే స్క్రూటినీ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను అంటే బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్తున్నాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి పదానికి బేసిక్ ఇంగ్లీషు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ పదాన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ద డాక్యుమెంట్స్ ఆర్ అండర్ స్క్రూటినీ. అంటే పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అని అర్థం అన్నమాట. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే కమెంట్ సెక్షన్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు అక్కడ చెక్ చేయండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మార్జినలైజ్డ్. ఎలా పలకాలి? మార్జినలైజ్డ్ అని పలకాలండి. అంటే అణగారిన. అంటే మనం వివరంగా మాట్లాడుకోవాలి అంటే సమాజంలో పక్కన పెట్టబడిన లేదా అవకాశాలు తక్కువగా లభించే స్థితిలో ఉన్న. ఏంటి అర్థమైందా? సో మీరు అందరు వినే ఉంటారు ఈ వర్డ్ గురించి. అంటే ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుందండి. అందుకని దీన్ని అడ్జెక్టివ్గా వాడతామన్నమాట. సో మనం మార్జినలైజ్డ్, అణగారిన వర్గాలు అని అంటూ ఉంటారు కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాలి అంటే మార్జినలైజ్డ్ అని వాడతామండి. సో ఈ పదాన్ని వాడి సింపుల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ స్కీమ్స్ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం పథకాలను ప్రవేశపెట్టింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కన్ఫార్మిటీ. కన్ఫార్మిటీ అంటే నియమాలకి లోబడడం. అంటే ఏదైనా సరే సమాజం లేదా గుంపు నిబంధనలకు అనుసరించడం, వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని పాటించడం అన్నమాట. వాటికి తల వంచడం. అర్థమైందా? సో దీన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో వివరంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి నియమాలు, సంప్రదాయాలు లేదా సామూహిక అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించి వాటికి నిలబడి అంటే వాటికి కట్టుబడి ఉన్నప్పుడు మనం ఏం వాడాలి అంటే కంఫార్మిటీ అని వాడాలన్నమాట. అర్థమైంది కదా. సో ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద స్కూల్ ఎక్స్పెక్ట్స్ కన్ఫార్మిటీ టు ఇట్స్ రూల్స్. అంతే కదా, పాఠశాల తన నియమాలకు అనుగుణంగా ఉండాలి అని ఆశిస్తుంది.
వాళ్ళు పెట్టిన రూల్స్కి మనం కట్టుబడి ఉండాలి, వాటిని అధిగమించకూడదు, వాటిని బ్రేక్ చేయకూడదు అనే కదా, ఇది అందరికీ తెలుసు. సో అర్థం కదా. నెక్స్ట్ వర్డ్ అన్ఫ్లాగింగ్. అన్ఫ్లాగింగ్ అంటే నిరంతరంగా, అంటే అసలు వాళ్ళకి ఎలాంటి అలిసిపోరు, వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా చేసే స్వభావం, ఎప్పటికీ కూడా తగ్గకుండా కొనసాగించడం అని మనం ఇంగ్లీష్లో అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాలి అంటే అన్ఫ్లాగింగ్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక లక్షణాన్ని గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కిందే వస్తుందండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హిస్ అన్ఫ్లాగింగ్ ఎఫర్ట్స్ హెల్ప్ ద టీమ్ సక్సీడ్. అతని అలిసిపోని ప్రయత్నాలు జట్టు విజయానికి సహాయపడ్డాయి. అంతే కదా, కుటుంబంలో కూడా ఎవరైనా సరే అలిసిపోకుండా కష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అందరికన్నా ముందే ఉంటారండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, ఇదేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అర్థమైంది కదా. సో మీకు ఈరోజు నేను ఇవ్వబోయే ఛాలెంజ్ డెకరం. సో ఈ పదాన్ని ఎలా పలకాలి, సో ఈ పదాన్ని యొక్క అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, హైప్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో.